డ్రోన్ పగిలిపోయింది, గెమ్మలు ఇరిగిపోయింది. ఇక్కడ రాయలు వీటితో పగలగొడతారు. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. సో లాస్ట్ వీడియో చూసే ఉంటారు, ఆ వీడియోకి నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో మేము చూపించాల్సిన లొకేషన్ మాకైతే అడ్రస్ దొరకలేదు అనమాట. సో ఈ వీడియోలో మనం లొకేషన్ అయితే మనం చూపిద్దాం. లెట్స్ గో. యా, దిస్ ఇస్ ద బైక్ అనమాట. సో మనం ఇప్పుడు ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వెళ్తున్నాము, ఈసీఎల్ అండ్ కీసరా సైడ్ వెళ్తున్నాం అనమాట. మొన్న మీరు పాత బ్లాగ్ లో చూసుంటే సేమ్ రూట్. ప్రస్తుతం మనం ఉన్నదైతే ఓల్డ్ బోయిన్పల్లిలో అయితే ఉన్నాం అనమాట. సో రైట్ నౌ మనం వచ్చినైతే ఆర్కేపురం బ్రిడ్జ్ అనమాట. ఇది మనం ఉన్నది సైనిక్పూర్ దగ్గరలో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రూట్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది, ప్లస్ ఖాళీగా ఉంది అనమాట. ఇప్పుడు మనం సైనిక్పూరి ఖాళీగా అయితే వచ్చాం అనమాట. చూసారు కదా రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. సో ఈ రోడ్స్ పెద్ద ట్రాఫిక్ ఉండవు, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్స్ కాదు కాబట్టి. వ్యూ కూడా చూసుకోవచ్చు, వ్యూ కూడా చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో రైడర్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇందుకే ప్రిఫర్ చేస్తారు. సో ఈరోజు మన రైడ్లో ఒక ఎక్స్పల్స్ కూడా యాడ్ అయ్యింది అనమాట. సో శివ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు. శివ వాళ్ళ ఫ్రెండ్ అనమాట బైక్. అతను కనిపిస్తే ఎక్స్పల్స్ కూడా మందే. లెట్స్ గో. ఫైనలీ మనం అయితే స్పాట్ దగ్గర ఎంటర్ అయిపోయాం అనమాట. రోడ్ అంతా ఎట్లా ఉంది, రోడ్ అంతా కూడా ఆఫ్ రోడ్ లాగా ఉంది. ఇది దగ్గరలోకి వచ్చాం అనుకుంటున్నాము. మళ్ళీ మనం కరెక్ట్ బైక్ వేసుకొచ్చాం. కరెక్ట్ బైక్స్ మొత్తం చుట్టూ అంతా కొంచెం స్లిప్పరీ ఉందన్నమాట రోడ్డు బాగా ఇక్కడ. చాలాసేపు వెయిటింగ్ తర్వాత మనం యాక్చువల్ స్పాట్ అయితే కనుక్కున్నాం అనమాట. యాక్చువల్లీ బైక్స్ అక్కడ పైనే పెట్టేసాం మేము. ఈ వే ఉంది కదా బ్యాక్ వే, ఫస్ట్ లొకేషన్ కనుక్కుని దాని తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో అందుకే నేను లొకేషన్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఎట్లా రావాలి, రోడ్ ఎట్లా ఉందనేది. సో ఫస్ట్ అయితే లొకేషన్ చూడగానే నాకు మైండ్ పోయిందనమాట. అంతా చాలా హెవెన్లా ఉంది. నేను చూపిస్తాను అప్పుడు బ్యాక్ ఏమో అని చేసి. ఒకసారి చూసుకోవచ్చు, మనం వెళ్తున్నారు. సో రోడ్ అంతా ఇలాగే ఉంది. అది వాటర్ మొత్తం కింద, అసలు హిడెన్ జిమ్ అనమాట ఇది. అసలు అద్దరింది లొకేషన్ మాత్రం మామూలు లేదు. ఏదో ఎక్కడో కేవ్స్ ఉన్నట్టు, కేవ్స్ వాటర్, ఆ బ్లూ కలర్ వాటర్ అంతా కిందకి వెళ్దాం నడుచుకుంటూ. మనతో పాటు శివ వచ్చాడు. లాస్ట్ టైం మన బ్లాగ్స్లో కనిపిస్తారు కదా శివ. నేను ఇలా ఇక్కడ దాకా వచ్చా కదని చెప్పి కలుద్దామని శివాని కూడా పిలిచాను. శివ వాళ్ళ ఫ్రెండ్ మొన్నే సేమ్ బైక్ తీసుకున్నాడు, సేమ్ కలర్ ఇందాక చూసారు కదా. అది 2024 అనమాట. తీసుకొని ఒక 15 days అవుతుంది. అండ్ నేను ఒక స్టోరీ చూసి ఒకరిని అప్రోచ్ అయ్యానని చెప్పాను కదా, మనోడు అనమాట. మనోడు తీసుకొచ్చాడు లొకేషన్ కి. శివ శివాని ఎందుకు పిలిచానంటే డ్రోన్ షార్ట్స్ తీసుకొస్తారేమో అని చెప్పి శివాని పిలిస్తే శివ డ్రోన్ ఇరిగిపోయింది. అది శివ చెప్పి మాట ఇది లాస్ట్. ఇది వా ఏముంది అసలు వర్తే అవునా? అంటే మంచిగా వాటర్ కలర్ అలా వచ్చిందంట. మొత్తం రాయి కింద మట్టి లేదు, ఏం లేదు, కలర్ కనపడుతుంది. ఇప్పుడు కిందంతా రాళ్ళా? వా ఏం బాము ఏదిరా? స్మాల్ స్నేక్ ఏదిరా? సో వాటర్ రాళ్ళ నుంచి వస్తున్నాయి అనమాట. కనిపిస్తుంది కదా రాడు. వెయిట్ జూమ్ చేద్దాం. సో ఇంకా ఈ లొకేషన్ ఎన్ని రోజులు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఆ కొండల పగలగొడితే మళ్ళీ వ్యూ ఉండదు అనమాట. సో ఎవరైనా తొందరగా రావాలని రావచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్పాయిలింగ్. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఏంటంటే ఇలా వే ఉంది కదా, సో ఈ వే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుందంట కొంచెం దూరకు. సో వాక్ చేయడం షూస్ తీసి నీట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు దాంట్లో, ఈ లొకేషన్లో. కానీ లోతు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇటు సైడ్ అసలు మనకి వీడియోలో వాటిలో బ్లూగా కనిపిస్తుంది, కానీ వాటర్ యాక్చువల్లీ గ్రీన్ నాచు పట్టి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఈ వాటర్ రెయిన్ వల్ల స్టోర్ అయిపోయి అండ్ పైనుంచి వాటర్ పట్టడం వల్ల ఇలా తయారైంది ఇక్కడ ఒక లొకేషన్ లాగా. అండ్ అక్కడ పైప్తో వాటర్ పైకి కూడా లాగుతున్నారు. సో ఇంకా బండల్ని పగలు కొడుతున్నారంట. సో ఓవరాల్ లొకేషన్ అయితే అద్దరిపోయింది, మామూలు లేదు. బైక్స్ రావడానికి ఇంకా బాగుంటుంది, బట్ బైక్స్ రావడానికి చాలా తక్కువ. అంటే వేసుకురావచ్చు అంటే వేరే లొకేషన్ చేసి రావాలంట, కానీ అది అక్కడ వాటర్ ఉండదని చెప్పి అక్కడ వాటర్ ఉండదు. సో ఈ రోడ్ కూడా అంత బాగాలేదు, మొత్తం క్రాక్గా ఉంది. సో బైక్ టైర్ దాంట్లో పడిపోతే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళడం ఇబ్బంది అది. సో అందుకే ఆ సాహసాలు చేయట్లేదు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే అద్దరిపోద్ది, మామూలుగా ఉండదు, ఎక్కడో ఉంటుంది లొకేషన్ మాత్రం. అండ్ ఏం లేదు, వాటర్ బండ్లు అంతే, అటు కూడా అంతే. ఎంత క్రియేటివ్, ఎంత కంపోజిషన్, ఫోటోలు కానీ రీల్స్ కానీ చేసుకుంటే అంత బాగా వస్తుంది. రీల్స్ తీసుకోవచ్చు, ఫైట్ సీన్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. చాలా బాగుంది లొకేషన్ అయితే.
అదిరిపోయింది లొకేషన్. అసలు అక్కడ నుంచి మేము పైన చూసినప్పుడే మైండ్ పోయింది మాకు లొకేషన్ చూసి. సో మా శివ అంటున్నాడు అనమాట ఇక్కడ ఎంట్రీ టికెట్స్ పెట్టేస్తాడంట. శివ ఇక్కడ టికెట్ పెట్టేసి 10 రూపీస్ టికెట్ అమ్మేస్తాడంట. కానీ అందరూ చాలామంది ఇక్కడ స్విమ్మింగ్కి వస్తున్నారంట మంచిగా. మేము కూడా అదే ప్లాన్తో వచ్చాం, కానీ ఆయన ఇప్పుడు దిగితే మళ్ళీ మనం అక్కడ దాకా వెళ్ళాలి. సాహసం చేయట్లేదు దిగే అంతా. ఈ బండల మీద దాకా వెళ్ళొద్దాం, ఫ్రంట్ దాకా అయినా వెళ్ళొద్దాం. ఓకే, ఇది మిడిల్ ఆఫ్ ద లొకేషన్. అక్కడ మన బ్యాచ్ ఉంది ఆల్రెడీ. బట్ ఎంత మంచి లొకేషన్ హైదరాబాద్లో అయితే దొరకదు మనకు. అక్కడ అటు హైటెక్ సిటీ సైడ్ లొకేషన్ ఉంది రా బాబు అంటే ఆ కాజాగూడ తప్ప ఇంకోటి ఏమీ లేదు. అండ్ ఇది అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని మంచిగా ఇది స్టార్ట్ అవుతాము. శివాని పిలిచింది, అందుకే డ్రోన్ కోసమే పిలిచాము శివాని. కానీ శివ ఏమో హ్యాండ్ ఇచ్చాడు. డ్రోన్ పగిలిపోయింది, గెమ్మలు ఇరిగిపోయింది. ఇది ఎప్పుడు అంటే ఇక్కడ రివర్ భలే వస్తుంది, క్లాప్ కొడుతుంటే గన్ షాట్లో వస్తుంది గట్టిగా. ఒకసారి ఆరు వా, ఇంకా క్లోజ్ ఉంటే సరిపోదును. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇటు సైడ్ కూడా సేమ్ అలా ఉంటే అద్దరిపోతుంది. ఇంకా వ్యూ మామూలుగా ఉంది కదా అసలు, ఒక గుహ కేవ్ అన్నట్టు. అటు సైడ్ కూడా వెళ్దాం. అసలు ఏమన్నా ఎక్స్ప్లోరింగ్గా భాగంగా పార్ట్ 2లో ఒక అద్భుతమైన లొకేషన్ శ్రోతల కోసం. అసలు ఆ పైనుంచి అలా వాటర్ పడుతుంటే వాటర్ ఫాల్స్ లాగా జనాలు అందరూ ఇక్కడ ఉంటారు, ఇంకా ఎటు పోరు. బ్యూటిఫుల్ రాక్స్. కాదు అవి సో ఇక్కడ కూడా వాటర్ ఉంది తక్కువ, అటే ఎక్కువ ఉన్నాయి. సన్న కూడా ఇప్పుడిప్పుడే కాదు, ఇప్పుడు వచ్చాడు. సో ఇక్కడ ఏదో చెట్టు ఉంది, ఇదేంటో మనకు తెలియదు. అండ్ షూస్ లేకుండా చెప్పులు లేకుండా రావద్దు, ఊరికే తెగిపోతాయి. చెక్కున్నారు కదా ఆల్రెడీ, షార్ప్గా ఉంటాయి. అయిపోయింది ఇక్కడ ఫోటో షూట్ అంతానే. అండ్ ఐ ఇంట్రడ్యూస్ వెయిట్ బాయ్స్ ఆగనా సార్. శివ ద పైలట్, అభివర్మ బ్రో అండ్ అభిషేక్ ది రైడర్, అభిషేక్ ద రైడర్, ఎక్స్పల్స్ హీరో అనమాట. బ్రో ఎక్సలెంట్ వీడియో ఉంటుంది, నేను మీకు వీడియోలో పెడతాను, మామూలుగా ఉండదు అసలు. సో ఇప్పుడు ట్రెక్కింగ్ పార్ట్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ రాయలు వీటితో పాల్గొడతారు. ఇది వైర్ బాంబ్స్ అనమాట మొత్తం. దీనివల్ల ఓకే, దీనివల్ల కొండలు ఇరిగిపోతాయి, దాన్ని ఎట్లా తయారు చేస్తారు. ఓకే, మొత్తం అన్ని వయసు ఇవే ఉన్నాయి ఇక్కడ. ఇదో ఇక్కడ అన్నీ అయ్యే ఉన్నాయి. ఇందా మొత్తం క్రాక్స్ ఉన్నాయని చెప్పే కదా రోడ్ అంతా. క్రాక్స్ కాదు, క్రాక్స్ అంత దారుణంగా ఉన్నాయి. మొత్తం రోడ్ అంతా ఎట్లా ఉంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. Yeah, that's it for today guys. For more videos please do like, share and subscribe. The Telugu Boys. We are signing off.